ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుని నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాలు మీరు వీక్షిస్తూ ఈ వాగ్దాన కార్యక్రమాలు మాకు దీవెనకరంగా ఉన్నాయని మీరు తెలియజేస్తున్న విషయాలను బట్టి దేవునికి ఎంతో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా కొరకు, మా పరిచయ కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచు ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది: నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు వారి పాపాలను బట్టి బబులోను చెరలోనికి కొనుక్కోబడ్డారు. అయితే పాపాల చేత వారు శిక్షించబడిన తదుపరి దేవుడు తన ప్రజలను ప్రేమతో స్వీకరిస్తూ వారిని చేర్చుకొని ఇశ్రాయేలు ప్రజలకు ఓదార్పు, ఆశీర్వాదాలతో కూడిన వాగ్దానాలు ఇచ్చినట్లు యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆ వాగ్దానాల్లోని ఒక వాగ్దానమే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము ఇశ్రాయేలు ప్రజలకు ఆదరణ, బలము, ధైర్యమునిచ్చే వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఈ విధంగా ఈ వాగ్దానం ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నారంటే, ఇశ్రాయేళ్ల కాలంలో ఆనాడు ఇశ్రాయేళ్ల మీదకి, యెరూషలేము మీదకి ఆయా రాజులు అన్యాయంగా యుద్ధాలకు వచ్చే సందర్భాలు మనం చూస్తాం. అయితే దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఇక నుండి ఇశ్రాయేళ్ల మీదకి, యెరూషలేము మీదకి ఎవరైనా శత్రు రాజులు అన్యాయంగా యుద్ధానికి వద్దామని ఉద్దేశిస్తే వారి విషయమై ముందుగానే దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఇశ్రాయేలును బలపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏమనంటే, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా కొంతమంది శత్రు రాజులు కూడుకొని ఇశ్రాయేళ్ల సంపదను దోచుకోవడానికి ఉద్దేశించేవారు. ఆ ఉద్దేశించిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ విషయం కూడా దేవుడు ముందుగానే ఈ వాగ్దానం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప ధైర్యాన్ని, బలమునిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు విరోధంగా వారి పరిసర ప్రాంతాల్లో ఉన్న రాజులు ఎవరైనా ప్రయత్నించి యుద్ధానికి వచ్చినా, వారి సంపదని దోచుకోవడానికి వచ్చినా వారి ప్రయత్నాలు ఫలించవు సరికదా. విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా చేస్తానని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీడు చేయాలనుకున్న వారు, హాని చేయాలనుకున్న వారు, అన్యాయంగా ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చేవారు, వారి సంపదను దోచుకోవడానికి ఉద్దేశించే వారి విషయమై ముందుగానే ఈ వాగ్దానాన్ని దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా వీక్షిస్తున్నాం మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈనాడు ఆయన విశ్వాసంలో కొనసాగుతూ ఆయనకు నమ్మకంగా బ్రతుకుతున్న మనకు కూడా ఈ వాగ్దానాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, అంటే ఆయనను విశ్వసించిన మన జీవితాల్లో కూడా కొంతమంది మనకి కీడు చేయాలని, హాని చేయాలని, మనం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, మంచి పేరు మనకు కలిగినప్పుడు, మంచి పేరు ప్రఖ్యాతులు దేవుని ద్వారా మనకు కలుగుతూ ఉన్నప్పుడు, దేవుణ్ణి ఎరుగని వారు ఏదో రకంగా మనకు కలిగే పేరును పాడు చేద్దామని, మనకొచ్చే మంచి పేరుని పాడు చేద్దామని, మనల్ని చెడ్డ చేయాలని, మనకొచ్చే ఆ పేరు ప్రఖ్యాతుల్ని పాడు చేద్దామని అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనేక మంది చదివే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వారికి వచ్చే మంచి పేరుని పాడు చేయాలని ప్రయత్నాలు చేసేవారు ఉంటూ ఉంటారు. అనేక మంది ఉద్యోగం చేసే స్థలాల్లో వారికి కలిగే మంచి పేరు ప్రఖ్యాతను చూసి ఓర్వలేని కొంతమంది అసూయ పరులు వ్యతిరేకంగా పనిచేస్తూ వారిని చెడ్డ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది ఖచ్చితమైన సేవకులకు వ్యతిరేకంగా దేవుని ఎరుగని వారు, అబద్ధ బోధకులు, తప్పుడు సిద్ధాంతాలను ప్రవేశపెట్టి విశ్వాసులను మోసం చేసేవారు ఖచ్చితమైన సేవకుల
పరిసర ప్రాంతాల్లో వారు సంఘాలు స్థాపించి ఖచ్చితమైన సేవకులకు వ్యతిరేకంగా పనిచేసేవారు లేకపోలేదు. అయితే దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా దేవునిలో ఉంటారో, ఖచ్చితమైన సేవను చేస్తూ ఉంటారో, ప్రతి విషయాన్ని దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటారో, దేవుడు అంటూ ఉన్నాడు, మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వరిదిల్లకుండా దేవుడు చేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు విరోధంగా వ్యతిరేకులైన వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు లయపరిచి వారి ఎదుటే నిన్ను గొప్పగా గణపరిచి వరిదిల చేస్తానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితమైన సేవకులు వారి సేవ చేస్తూ ఉన్నప్పుడు వారి పరిచర్యను, సంఘానికి వచ్చే విశ్వాసుల విశ్వాసాన్ని పాడు చేసే కొంతమంది వ్యతిరేకుల వారి ప్రయత్నాలను దేవుడు విఫలము చేసి లయపరిచి వారి ఎదుటే సేవకులు, ఖచ్చితమైన సేవకుల పరిచర్ను దేవుడు గణపరుస్తానని, వారి విశ్వాసాన్ని గణపరుస్తానని, వారి పరిచర్ను అంతకంతకు వర్ధల చేస్తానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలుకు వ్యతిరేకంగా పనిచేసి దానియేలుకు రాజు దగ్గర ఉన్న మంచి పేరుని పాడు చేద్దామని ప్రయత్నించిన కొంతమంది ప్రధానులు మనం చూస్తే వారి ప్రయత్నాన్ని దేవుడు లయపరిచి దేవుడు దానియేలుని కాపాడి, దానియేలు కొరకు ఏదైతే వారు పన్నాగం పన్నారో, ఏ కుట్రనైతే వారు పన్నారో ఆ కుట్రలో వారే పడేటట్లు, ఆ పన్నాగంలో వారే పడి నశింపజేయబడేటట్లు దేవుడు గొప్ప కార్యాన్ని చేసినట్లు మనం చూస్తాం. అంటే దానియేలుకు వ్యతిరేకంగా వారు పన్నిన ప్రయత్నాన్ని దేవుడు విఫలపరిచి దానియేలుని ఇంకా గొప్పగా గణపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా మొర్దెకై కాలంలో మనం చూస్తే మొర్దెకైకు వ్యతిరేకంగా ప్రయత్నాన్ని తలపెట్టిన హామాను సిద్ధపరిచిన ఉరికొయ్య మీద అతడే ఉరి తీయింపబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే మొర్దెకైను దేవుడు గణపరిచి ఆ అహష్వేరోషు పరిపాలన కాలంలో ప్రధానమంత్రిగా మొర్దెకైని వర్ధిల్ల చేసినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా వాటన్నిటిని లయపరుస్తానని, విఫలపరుస్తానని, అవి ఫలించకుండా దేవుడు వాటిని లయపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటల ద్వారా, చేతల ద్వారా చేసే ప్రయత్నాల్ని చేసేవారిని వర్ధిల్లకుండా దేవుడు చేస్తానంటూ ఉన్నాడు. అంతేకాకుండా వారి మధ్య నిన్ను వర్ధల చేస్తానంటున్నాడు, వారి ముందే నిన్ను గొప్ప చేస్తానంటున్నాడు, వారి ముందే నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుక ఈ వాగ్దానాన్ని విశ్వసిద్దాం. దేవుని కొరకు ఇంకా ఖచ్చితంగా నమ్మకంగా మనం ముందు కొనసాగిపోదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నమ్మకంగా ముందు కొనసాగినప్పుడు మనకి వ్యతిరేకంగా ఎవరు ఎన్ని చేసినా అవి వర్ధిల్లకుండా దేవుడు వాటన్నిటినీ విఫలము చేసి దేవుడు అక్కడే మనల్ని గణపరిచే గొప్ప దేవుడై ఉన్నాడని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇటువంటి గొప్ప వాగ్దానాన్ని అనుగ్రహించి నెరవేర్చిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా నీవు దేవుని కొరకు బలంగా నిలబడినప్పుడు, ఖచ్చితంగా నిలబడినప్పుడు, నమ్మకంగా నిలబడినప్పుడు నీకు విరోధంగా రూపింపబడే ఏ ఆయుధాన్ని కూడా ఆయన వర్ధిల్లకుండా చేసి విరోధంగా తలపెట్టే ప్రయత్నాలు లయపరిచి నిన్ను గొప్పగా వర్ధిల్ల చేసే గొప్ప దేవుడై ఉన్నాడని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని విశ్వసించి దేవుని కొరకు నమ్మకంగా ముందు కొనసాగిపోదాం. ఈ వాగ్దాన దీవెనలను దేవుని ద్వారా మనం పొందుకుందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ఈ వాగ్దాన మాటలను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మాకు విరోధంగా రూపింపబడే ఏ ఆయుధం వర్ధిల్లకుండా వాటిని లయపరుస్తానని, విఫలపరుస్తారని, అదేవా ఆ ప్రయత్నాల్ని తలపెట్టే వారి మధ్యే మమ్మల్ని వర్ధిల్ల చేస్తానని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. వ్యతిరేకంగా పనిచేసే వారి విషయమై, విరోధంగా పనిచేసే వారి విషయమై భయపడక నీ కొరకు ధైర్యంగా నిలబడి దేవా నీ పనిని ఖచ్చితంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అటువంటి ఆత్మీయతను మేము కలిగి ఉన్నప్పుడు మాకు వ్యతిరేకంగా తలపెట్టే ప్రయత్నాలన్నింటినీ వర్ధిల్లకుండా, వాటిని ఫలించకుండా విఫలము చేసి మమ్మల్ని అక్కడ గణపరుస్తానని మీరు ఇచ్చిన ఈ వాగ్దాన దీవెనలు మాటలను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారందరూ కూడా నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనలను పొందుకునేటకు మీరు సహాయం చేయమని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ఆరోగ్యాలు దీవించండి, వారు తలపెట్టే కార్యాల్లో మీరు ఉండండి, వారి ఆత్మీయ జీవితాలను దీవించి నీ కృపలో నడిపించమని మరొకసారి వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.